వెల్కమ్ టు కేకే న్యూస్ తెలంగాణ. కేకే న్యూస్ తెలంగాణ ప్రజలారా, మా ఛానల్ ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి. మరి మీరు మాకు ఫాలోవర్స్ అయితేనే మా ఛానల్ డెవలప్ అవుతుంది ప్రజలారా. మరి ఈరోజు విషయం ఏంటంటే, మన కేటీఆర్ గారు ప్రతి ఏరియాలో ప్రోగ్రామ్ పెడుతుండు. సార్ ప్రోగ్రామ్ పెడుతుండు, ప్రతి ఏరియాలో ప్రోగ్రామ్ పెడుతుండు. ఓ 1000 మందో 2000 మంది వస్తుర్రు, అటు ప్రోగ్రామ్ పెడుతురు. ఇక మిగతా పాతలంతా జంప్ అయిపోతుర్రు. ఎలాగో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అన్న పార్టీలకు అందరూ వెళ్ళిపోతురు. ఎందుకు? మీరు కొత్త కొత్త జాయిన్ చేసుకుంటారు, పాత కొత్తలు అంతా వెళ్ళిపోతురు. ఎందుకు పోతురు అంత? వాళ్ళు ఆస్తులు కాపాడుకోవాలి ఒకటి. ఇంకొక విషయం ఏంది, రేవంత్ రెడ్డి అన్న ప్రేమ మీద కొంతమంది వెళ్తురు ప్రజలరా. ఈరోజు చూసుకుంటే మనము ఒక మాట సారేమో చెప్తాడు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మరి ఈరోజు కవితక్క కూడా జైల్లో పడడం జరిగింది. కానీ ఇంత కష్టపడి మీరు బహిరంగ సభలు పెడుతున్నారు. ఇటు హరీష్ రావు, కేటీఆర్, మాజీ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు, ఇంత కష్టపడి మీరు మీటింగ్లు పెట్టినా కానీ దుకాణం మొత్తం ఖాళీ అయిపోతుంది అయ్యా. కానీ ఈరోజు బోడుపల్లి మున్సిపాలిటీ కాన్స్టిట్యూన్సీలో చూసుకున్నట్టయితే అందరూ కార్పొరేటర్ మొత్తం ఖాళీ, అందరు ఖాళీ అయిపోయారు. మన మాజీ చామకూర మల్లారెడ్డి నమ్మకమైన బండ్లు, కార్పొరేటర్లు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు వెళ్ళిపోవడం జరిగింది. ఇటు బోడుపల్లి కాన్స్టిట్యూన్సీ చూసుకున్నా, అటు ప్రజలు కూడా కాన్స్టిట్యూన్సీ చూసుకున్నా, తర్వాత మన ఇటు సైడ్ మన ఇది అనస్గూడ ఏరియా, అక్కడ గ్రామ పంచాయతీ ఆ ఏరియా నుండి మొత్తం దుకాణం మొత్తం ఖాళీ. బీఆర్ఎస్ పార్టీ, మీరు ఈ బీఆర్ఎస్ పార్టీ పెట్టే మోసం అయిపోయింది సార్ మీది. ఎందుకంటే మించిన ఉపన్యాసం ఒకరు బ్రహ్మాండంగా చెప్పినారు, కానీ మా తమ్ముడు ఇప్పుడే చిన్న చిట్టించిండు. అంత కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళు కండలు వేసుకుంటారు, పాత వాళ్ళు అంతా జంపు. ఇక ఉండదు, ఇక మొత్తం అందరు ఖాళీ, మొత్తం ఖాళీ, ఏముండదు, అయిపోయింది సినిమా, ఏముండదు, దుకాణం అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే, ఈ 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఫాలో నడుస్తుంది, బ్రహ్మాండంగా నడుస్తుంది కాబట్టి, ఏ అవకతవక లేకుండా నడుస్తుంది కాబట్టి, ఎందుకంటే వర్క్ బాగున్నది కాబట్టి. ఆయన ఇప్పుడు గెలిచి ఒక 3 నెలలు అవుతుంది, పని చేస్తలేదని కూడా అనేకంట ఆయన మీద రకరకాల రాలిస్ట్ స్టార్ట్ అయింది నాయకులు. కానీ కొంతమంది అర్థం చేసుకొని, ఇలా ఉంటే మా పని అయిపోయిందిరా నాయన, వీళ్ళతో పని కాదు అని కాంగ్రెస్ పార్టీకి వస్తూ జరుగుతుంది. కాబట్టి ప్రజలారా, నాయకులని ఎట్లా నమ్మాలో అర్థమవుతలేదు. వాళ్ళ ఆశలు కాపాడుకోవడానికి ఈ పార్టీకి ఆ పార్టీకి జంప్ అవుతున్నారు తప్ప ప్రజలకు చేసేది అయితే ఏం లేదు. ఇది ప్రజలారా అర్థం చేసుకోవాలి. ఇలా గవర్నమెంటు కాంగ్రెస్ ఉంది, రేవంత్ రెడ్డి గవర్నమెంటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రాబోయే కాలంలో బీజేపీ వస్తుంది కావచ్చు, అలా జంప్ అవుతారా? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది కావచ్చు, నెక్స్ట్ చెప్పలేం, దేవుందయా, మళ్ళీ ఇటు జంప్ అవుతారా? ఎందుకు ఇటు అటు జంప్ అవ్వడం? ఎందుకంటే ఆశలు కాపాడుకోవాలి, లేకపోతే కూలిపోతాయి. లెక్కలేనంత ఆస్తులు సంపాదించుకున్నారు కాబట్టి, వందల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు కాబట్టి, కబ్జాలు ఉంటాయి, భూములు ఉంటాయి కాబట్టి, ఇవన్నీ రేవంత్ రెడ్డి సారు ఇసుకి పిండేశాడు కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళిపోవడం జరుగుతుంది ప్రజలారా. ఇది విషయం. మీరు ఎంత కష్టపడ్డా అన్న లాభం లేదు. 2014లో గెలిపించిన టీఆర్ఎస్ నుంచి విశ్వేశ్వరరెడ్డిని, ఇదంతా మీకోసమే. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మీరే సంపాదించుకున్నారు. గవర్నమెంట్ తెలంగాణ రాకముందు కూడా ప్రజలని ఆగం చేసి, అప్పుడు తెలంగాణ రాకముందు ఎవరి దగ్గర ఏం లేవు. తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఈ 10 ఏళ్ళు మీరు నడిపించిన వ్యవస్థ వందల కోట్లకు వేసుకున్నారు, సంపాదించుకున్నారు, అయిపోయింది. కానీ ఎవరికి ఉద్యోగాలు లేవు. ఇంటికో జాబ్ అన్నారు, ఇంటికో జాబ్ లేదు. ముఖ్యమంత్రి అయితే ఒక దరిద్రకు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మాట తప్పిరు. అవన్నీ జనాలకు ఆదుకున్నాయి, చూస్తున్నారు. కాబట్టి
కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో బాగానే జరుగుతుంది, చూస్తుంటాం మనకు అర్థమైపోతుంది. కాబట్టి అందరు జంప్ అయిపోతున్నారు ప్రజలారా. మరి మా ఛానల్ని ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.